సూర్యాపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. అటెండర్ నుంచి డీఈఓ వరకు తమ విధులను నిర్వర్తించారు. అనంతరం ఒక్కరోజు టీచర్గా వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్ మాట్లాడారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 16 మంది ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అలాగే వ్యాసరచన పోటీల్లో సైతం తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందన్నారు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. తెలుగులో అయితేనేమి, ఇంగ్లీష్లో అయితేనేమి, హిందీలో అయితేనేమి మనకున్నటువంటి త్రిభాష సూత్రానికి అనుగుణంగా విద్యార్థులు వివిధ కథలలో, నాటికలలో రాష్ట్ర స్థాయిలో బహుమతి అందుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు మారబోయిన రోహిత్ అనే విద్యార్థి తెలుగులో రాష్ట్రంలో తెలుగు అకాడమీ వారు నిర్వహించినటువంటి కథల పోటీల్లో 3వ స్థానం కూడా సాధించడం జరిగింది. ఈరోజు తెలుగు అకాడమీలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బహుమతిని, క్యాష్ ప్రైజ్ను, అమౌంట్ను తీసుకోవడం జరుగుతుంది. మరి గతంలో ఒక వారం రోజుల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి కథల పోటీలలో మన పాఠశాల నుండి 2 విద్యార్థులు ఎంపికై ప్రశంసా పత్రము, నగదు బహుమతిని కూడా అందుకోవడం జరిగింది. ఈ మధ్యనే ఆల్ ఇండియా రెయిన్బో కలరింగ్ కాంపిటీషన్ గుజరాత్ వాళ్ళు నిర్వహించినటువంటి కాంపిటీషన్లో మన పాఠశాల విద్యార్థులు 8 మంది విద్యార్థులు బంగారు మెడల్ని గెలుచుకోవడం జరిగింది. కలరింగ్ అండ్ ఆర్ట్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో 4 విద్యార్థులను ఉదయమే మేము కోరిన సమయానికి స్పెషల్ క్లాస్కు పంపుతున్నందుకు తల్లిదండ్రులకు కూడా ఈ బాలల దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. కళ్యాణి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక. ఇవాళ స్వయం పరిపాలన దినోత్సవం కావున మా పాఠశాలలో మేమంతా ఉపాధ్యాయులైనాం. నేను ప్రధానోపాధ్యాయులుగా ఎంచుకున్నాను. వారు చెప్పే చదువును చాలా కష్టం. మేము ఇవాళ అందరూ ఉపాధ్యాయులు చాలా బాగా బోధించారు పాఠాలను. మా సార్ వాళ్ళు మాకు చాలా మా గురించి చాలా కష్టపడుతున్నారు. మేము కూడా చాలా కష్టపడి భవిష్యత్తులో ఉన్నత స్థాయిగా ఉంటాము. ఇంతకుముందు వారు కూడా చాలా చదివి గొప్ప స్థాయిలో ఉన్నారు. మేము మాతోని వచ్చేవారంతా మా జూనియర్స్ అందరూ కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఇవాళ ఈ పాత్ర ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పాఠశాలను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిగా గొప్పగా ఎంచుకుంటాము. హై ర్యాంకులు సాధిస్తాము.